నరేంద్ర మోడీ మొన్న 2 టర్మ్స్ కూడా ఆయన ప్రధానిగా చాలా సునాయాసంగా వెళ్ళిపోయింది పరిపాలన అనేది. కానీ ఈసారి హ్యాట్రిక్ అయితే సాధించారు కానీ భారీ సవాళ్లే ఆయన ముందు ఉండబోతున్నాయి. ప్రధానంగా 2 రాష్ట్రాలు ఆయన మెడ మీద కత్తి పెడుతున్నాయి. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్, మరొకటి బీహార్. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ముందు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే మొన్న మనం దీని మీద చర్చించుకున్నాం. తర్వాత వచ్చింది 1,00,000 కోట్ల వరకు అడిగారు బాబు గారు వెళ్ళి, ఆంధ్రప్రదేశ్ గురించో లేదా పోలవరం గురించో అమరావతి గురించో ఏదనేది ఒక అతిపెద్ద డిమాండ్. దానివల్ల అవసరమైతే రేపు పొద్దున్న బడ్జెట్ రూపకల్పన కూడా ఒక సవాల్గా మారబోతుంది కేంద్రానికి అనేది ఎలా చూడండి? బాబు గారికి చాలా నాలెడ్జ్ ఉంది, పొలిటికల్ నాలెడ్జ్ ఉంది, పరిస్థితులు తెలుసు. గతంలో వేసిన తప్పటడుగులు ఈ దఫా వెయ్యరు ఆయన అని నేను నమ్ముతున్నా. నిన్న ఈ ఇసుక మీద శ్వేతపత్రం సందర్భంగా ఆయన మాట్లాడిన దాంట్లో ఆ మొక్కు ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని ఇచ్చేసేయండి, ఇక్కడ నాశనం చేసేసారు కాబట్టి అంటే ఇవ్వలేరు. ఎవరైనా వాళ్ళకి దేశం అంతా బోల్డ్ సమస్యలు ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి కదా. కాబట్టి అట్లా అన్ని అడిగేసేసి నాకు ఇచ్చేస్తా వీరే అని చెప్పేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయం మనం. అట్లాంటి పద్ధతి కరెక్ట్ కాదు. వాళ్ళు చేయగలిగిన వాళ్ళు చేస్తారు అన్నటువంటి విషయం చెప్పారు ఆయన. కేంద్రం మీద ఎందుకంత దయాహృదయం? దయ్యం అంటే పోరాడి ఏం చేస్తారు? పాజిబిలిటీ లేక రాదని తెలుసా? అంటే ఎట్లా, నాకు అర్థం కానిది ఏంటంటే, నీకు ఒక రాష్ట్రంగా నీకు ఒక హక్కు ఉంటుంది. ఆ హక్కుని వాళ్ళు ఏమి భంగపరచరు. నీ హక్కు కింద నీకు వచ్చేవన్నీ ఇస్తారు, అదనంగా కొన్ని ఇస్తారు. కానీ నీకు కావాల్సినవన్నీ ఇవ్వలేరు. ఎట్లా ఇస్తారు? దేశంలో ఉన్న రాష్ట్రాలు అడగడంలో తప్పేంటి? ఎందుకు అడగకూడదు? ఇదే పార్టీ మొన్నటి వరకు ప్రతిపక్షం ఉన్నాడు, జగన్ వెళ్తే కేసుల గురించి వెళ్తున్నాడు, హోదా అడగట్లేదు, డబ్బులు అడగట్లేదు, విభజన హామీల గురించి అడగట్లేదు, తన కేసుల గురించి మాట్లాడుకుంటున్నారని ఇదే మీడియాలు రాసుకొచ్చాయి కదా. ఇప్పుడు బాబు గారు వెళ్ళినప్పుడు అడిగితే తప్పేంటి? ఎందుకు అడగకూడదు చెప్తున్నారు? అప్పుడు జగన్ అడిగి వచ్చారని జగన్ పత్రిక రాసేది, ఇప్పుడు ఈయన అడిగి వచ్చారని ఇలా పత్రికలు రాస్తున్నాయి. అడగలేదని ఎవరన్నారు? అడిగారు, వస్తాయ్యా. ఈయన అడిగిన దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచమని. ఎఫ్ఆర్బిఎం లిమిట్ కింద మనకి 3% అప్పు తీసుకోవచ్చు. మనకి జిఎస్డిపి లెక్క అంటే మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి ఎట్లాగో స్టేట్కి సంబంధించి జిఎస్డిపి అంటారు. మన కొనుగోళ్ళు, అమ్మకాలు, టోటల్ రొటేషన్ బిజినెస్ ఎంత నడిచిందో దాని మీద 3% తీసుకోవచ్చు. దాంట్లో కొన్నిసార్లు కొన్ని ప్రత్యేకతలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నిన్న వీళ్ళు కరెంట్ మీటర్లు, స్మార్ట్ మీటర్లు పెట్టించాడు, అది ఇచ్చాడని వార్త రాసుకొచ్చారు. ఎస్, అది పెట్టించినందుకు గాను 0.5% అదనంగా లోన్ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రైతులకి ఉచిత విద్యుత్ ఇచ్చేది ఇవ్వడానికి కేంద్రం వ్యతిరేకించదు, మీటర్లు పెట్టమంటది. ఎందుకు అంటే మీటర్లు పెట్టకపోతే రైతు ఎంత వాడుకున్నాడు ఎట్ట తెలుసుద్ది? దాంట్లో మిస్యూజ్ జరిగేటటువంటి అవకాశం ఉంది. దాని నుంచి కరెంటు వేరే వాటికి మళ్లించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా ఉండాలి అంటే మీటర్ పెట్టాలి. 1 ఎకరాకి నీటి తడగి ఎంత అవసరం అవుద్దో తెలుసు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఎక్కువ వాడుతున్నారంటే వేరే పర్పస్కి వాడుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇట్లా ఉచిత విద్యుత్ ఉన్నటువంటి పొలం వాళ్ళతో టైఅప్ అయిపోయి ఆ చుట్టుపక్కల పొలాల వాళ్ళందరికీ వాళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి నీళ్ళు పెట్టేసుకుంటారు. అట్లాంటి ఇష్యూస్ ఉన్నాయన్నమాట. అవి అక్రమే కదా. అది సొల్యూషన్ అనమాట ఇక్కడ. ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లాంటి ఇష్యూస్ అన్నిటికీ కూడా అంటే కేంద్రానికి సంబంధించి ఇచ్చేటటువంటి లెక్కలు కేంద్రం ఇస్తానే ఉంటుంది. అదే సందర్భంలో ఇవ్వలేని అంటే ఇప్పుడు జిఎస్డిపిలో ఉంది, ఇది ప్రొడక్షన్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా 3%తోనే సరిపోతుంది. కానీ ఇప్పుడు చాలదు. ప్రజెంట్ రీత్యా అప్పులు ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం 3.5కి మించి తీసుకోవడానికి లేదు. ఇంకో 0.5 పెంచమన్నారంటే సుమారు 7,000 కోట్లు 8,000 కోట్లు అదనపు అప్పు తీసుకోవడానికి అవకాశం అడిగారు ఆయన. అట్లాగే రాజధానికి అమరావతికి 50,000 కోట్ల రూపాయల వరకు అడిగారు. ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు చెప్పున ఇవ్వమని చెప్పేసి, అది ఇస్తారా లేదా అన్నది చూడాలి. అట్లాగే ఈ మన పోలవరానికి సంబంధించింది అది ప్రత్యేకించి అడగక్కర్లేదు. అది నువ్వు పని చేస్తే డబ్బులు ఇస్తారు, అది సహజంగా బిల్లు వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ప్రత్యేకించి బడ్జెట్లో పెట్టరు. అంటే మళ్ళీ డిపిఆర్ మార్చాలి కదా, కొత్త డిపిఆర్ ఇవ్వాలి. డిపిఆర్ ఇప్పుడేం మార్చరు, ముందు అసలు ఆ వర్క్ చూడాలి. డిపిఆర్ ఇంకా కొత్తగా మార్చేదే ఉంది, పాత డిపిఆరే అమలు చేయాలి అంతే. అంటే పెంచుతారు కదా మొన్న ఆయన అన్నట్టు 36% అప్పటికి. అది మళ్ళీ దాని వేరే, అది డిపిఆర్ లో కాదు, ఈ ఎక్స్పెండిచర్ లిస్ట్ లో ద్రవ్యోల్బణం అన్నటువంటి పేరుతో అది కాంట్రాక్ట్ అడగాలి.
కాంట్రాక్టర్ బదులు ఈయన అడిగేశారు. అదే ప్రాక్టికల్ కాంట్రాక్టర్ చెప్పాలి నాది ఎట్ట అయింది కాబట్టి అని చెప్పేసి అంటే ఎస్టిమేషన్ ఇవ్వాలి కాంట్రాక్టర్, దాన్ని చేయాలి. అక్కడ నడుస్తుంది. ముందు అసలు ఈ కాంట్రాక్టర్ ఉంచుతారా లేదా అన్నది కూడా తెలియదు కదా, ప్రాక్టికల్ గా ఉండదు చూసుకోవాలి. కానీ ప్రాక్టికల్ గా చూస్తే ప్రత్యేక హోదా అంశమే, అంటే ఆయన 1,00,000 కోట్లు అడిగారా లేదనేది ఇంకా క్లారిటీ అయితే రావట్లేదు, లేదంటే వీళ్ళు రాస్తున్నారా ఏంటనేది. హోదా అంశం కూడా ప్రస్తావన తీసుకురావట్లేదు ఒక్కసారిగా, అంటే భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి, ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి జాలి చూపిస్తున్నారా కేంద్రం మీద ఆంధ్రప్రదేశ్ విషయంలో? రాదని తెలిసి దాన్ని కెలికి ఎందుకు గొడవ పెట్టుకోవాలి? నేను మొదటి నుంచి చెప్తున్నా, హోదాకు కావాల్సినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కి లేవు. హామీ ఇచ్చాడు కాబట్టి ఇవ్వమంటున్నారు. ఉమెన్స్ బిల్లు కూడా హామీ ఇచ్చారు, లేకపోతే ఆ వేదికగా బోల్డ్ హామీలు ఇస్తూనే ఉంటారు. హామీలు అన్నటువంటిది కాదు, బిల్లులో పెట్టాలి. బిల్లులో ఎందుకు పెట్టలేదు? రాజ్యాంగ సవరణ చేయాలి. హోదా ఇవ్వాలంటే హోదా ఇచ్చేటటువంటి వాటికి మామూలు జీవో చాలు. ఎడారి ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, జనసాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాలు, అట్లాంటి వాటికి బిల్లు ఇదక్కర్లా, ప్రత్యేకించి రాజ్యాంగ సవరణ అక్కర్లా, డైరెక్ట్ గా అర్హత ఉంది అని చెప్పేసి ఇచ్చేయచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్కి అర్హత లేవు అవి. ఇక్కడ అదే ఉంటే రాయలసీమ ఎండిపోయింది, లేకపోతే పల్నాడు పాడైపోయింది అంటే ఆ ప్రాంతం ఒక ప్రాంతం కాదు, టోటల్ స్టేట్ భౌగోళిక స్వరూపం చూస్తారు. ఇంకోటి ఆదాయ వనరు లెక్క. భారతదేశంలో టాప్ 3లో టాప్ 5లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రీత్యా. అట్లాంటప్పుడు టాప్ 5లో ఉన్న దానికి నువ్వు వెనకబడినటువంటి రాష్ట్రం కింద నీకు ఎందుకు ఇస్తారు? బేసిక్ గా టాప్ 5 ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉంది, ఎట్లా ఇస్తారు నీకు? 14,000 కోట్లు 15,000 కోట్ల రూపాయలు ఏడాదికి మనం ఇది చూపెడుతున్నాం జిఎస్టిపి. అంత చూపెడుతున్నప్పుడు ఎట్టిస్తారు వాళ్ళు? దాంట్లో అసలు ఏమీ లేదని చెప్పి అడగాలి. అట్లా చేయడానికి ఎడ కుదురుద్ది? అదే అప్పట్లో జగన్ అన్నాడు, మళ్ళీ తనదే చేశాడు. ఏమని? బ్లేజర్లు వేసుకుని స్పెషల్ ఫ్లైట్లలో వెళ్ళి మనం హోదా అడిగితే ఎట్టిస్తారు అని చెప్పి ఈయన ఏం చేసి వచ్చాడు? అదేగా చేసి వచ్చింది. కాబట్టి అవన్నీ వినడానికి బాగుంటాయి అంతే. 16 మంది ఎంపీలు సపోర్ట్ ఇచ్చి ఇంకా ఆంధ్రప్రదేశ్కి అదనంగా కలిగే ప్రయోజనం ఏంటి కేంద్రం నుంచి ఏమి ఇవ్వకపోతే? ఏం అదనం కావాలి, ఏం కావాలని అడిగారు, ఏమివ్వనన్నారు. అంటే ఈయన 1,00,000 కోట్లు అడిగింది నిజమా కాదా అనేది అది మరి ఆయన చెప్పాలి. ఆయన చెప్పాలి కానీ పత్రిక కాదు కదా చెప్పేది. ఇప్పుడు బడ్జెట్లో వచ్చేటటువంటి కాకుండా ఏంటి అన్నటువంటి, ఇప్పుడు హైవే ఇప్పుడు ఓఆర్ఆర్ ఇచ్చారు, మరి అది బడ్జెట్లో చూపెట్టాలా? చూపెట్టరుగా. ఓఆర్ఆర్ అంటే ఇప్పుడు దాదాపు 60,000 కోట్లు, 20,000 కోట్ల రూపాయలు 30,000 కోట్లు ఉంటుంది అది. ప్లస్ అట్లాగే కొత్త రహదారులు మొత్తం 3-4 నేషనల్ హైవేస్ ఓకే చేసి, మరి అవి మొత్తం కలిపితే 1,50,000 కోట్లు అవుతాయి. మరి అది ఇచ్చినట్టే కదా. అంటే ఇక్కడ ఏంటంటే ప్రయోజనం వేరు అప్పు వేరు కదా. ఎఫ్ఆర్బిఓ నిబంధనలు మార్చి లిమిట్ పెంచినా అప్పే తప్ప అదే బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు చేస్తే అది ప్రయోజనం అవుతుంది కదా. బడ్జెట్లో వీటిని చెప్పరంటున్నా నేను. బడ్జెట్లో ఏ బుర్రా బుద్ధి ఉన్నోడు ఎవడో కూడా ఆ ముక్క రాసి ఆంధ్రప్రదేశ్కి ఇట్లా 1,00,000 కోట్లు ఇస్తున్నాను, 10,00,000 కోట్లు ఇస్తున్నాను, నేను అందులో భాగస్వామిని కాబట్టి అంటే గనక రేపు పొద్దున ప్రతి ఒక్కటి చెప్పుచ్చు కొడతాడు రాష్ట్రాలు. కాబట్టి అది చెప్పరు. చెప్పకుండానే ఇప్పుడు హైవేస్ మామూలు రొటీన్ ప్రాసెస్ కింద ఇచ్చేస్తారు అంతే. ఇప్పుడు హైవేలు 4 హైవేలు తయారవుతుంది. గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుంది బెంగళూరుకి, నన్ను దీనికి వస్తుంది. అట్లాగే కృష్ణానది మీద 2వ వంతెన రాబోతుంది, 3వ వంతెన రాబోతుంది. ఇప్పుడు కృష్ణానది మీద ప్రకాశం బ్యారేజీ టర్మ్ అయిపోయింది, కనకదుర్గ వారధి కట్టారు. ఆ తర్వాత ఏ వంతెన ఉంది? ఇప్పుడు ఒకటి కడుతున్నారు, అది జగనాయంలోనే బిగిన్ అయింది. ఇప్పుడు దాని పక్కన ఇంకొక వంతెన కడతారట, అట్లాగే దాని పక్కన ఇంకో వంతెన కడతారట. ఇప్పుడు 3 బ్రిడ్జిలు వస్తాయి. ఇవన్నీ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, అట్లాగే బెంగళూరు హైవే, కడప నుంచి అటు వెళ్ళేటటువంటిది హైవే. ఇవన్నీ 1,50,000 కోట్ల రూపాయలు కదా. అది బడ్జెట్లో రాసేది ఏంది? డబ్బులు చేతికి ఇయ్యరుగా, వాళ్ళు కట్టిచ్చిస్తారు నీకు. పోలవరం వాళ్ళు కట్టిచ్చిస్తారు, బడ్జెట్లో నీ చేతికి రాసియ్యరు. పోలవరం అనేటువంటి దాన్ని ఏం చేస్తారు? ఏదో వేరే సంస్థ నుంచి లోన్ ఇప్పిస్తారు, లోన్ వాళ్ళు కడతారు. ఎందుకంటే నీకు ఇవ్వడం బిగించేస్తే ప్రతి రాష్ట్రం నాకు ఇవ్వమంటది. ఏంటంటే తెలుసు, అందరికీ తెలుసు సున్నితమైనటువంటి అంశాలు. ఆంధ్రాకి బోలెడన్ని వస్తున్నాయి. ఇప్పుడు 85 లక్షల మందికి రేషన్ ఫ్రీ వస్తుంది, 5 కిలోలు ఫ్రీ వస్తుంది, 5 కిలోలేమో దీని కింద వస్తుంది. అట్లాగే మధ్యాహ్న భోజనం ఫ్రీ, ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు ఆరోగ్యశ్రీకి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం కట్టుకోనక్కల, ఆయుష్మాన్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వమే కట్టుకుంటుంది. ఇట్లాగే బోలెడన్ని ఉన్నాయి. అదేమంటే అన్ని రాష్ట్రాలకి ఇస్తారు కదంటే అన్ని రాష్ట్రాలకి ఇంత అనుభవించట్లా, మనం పొందుతున్న బెనిఫిట్స్ వాళ్ళు పొందట్లా. అట్లాగే ఇవి ఉన్నాయి, ఖచ్చితంగా నడుస్తాయి. ఇప్పుడు నాకు తెలిసి
10-15 వేల కోట్ల రూపాయలు అయితే అమరావతికి ఇస్తారు, ఒకేసారిగా ఇవ్వరు. ఏడాదికి 3,000 కోట్లన్నో 5,000 కోట్లన్నో ఇస్తారు. ఇలా అడిగింది 15,000 కోట్లు ఎంత అడిగారు? 50,000 కోట్లు అడిగారు. అంటే ముందు ఆయన ఔటర్ రింగ్ రోడ్ కట్టేస్తున్నారు కాబట్టి ఆ 35,000 కోట్లు అదే సరిపోద్ది కదా. అవును. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్. ఆంధ్రప్రదేశ్ తో పాటు బీహార్ కూడా ఒక రకంగా మోడీ ఈసారి పరిపాలనకి మెడ మీద కత్తి అవుతుందా? వాళ్ళు కూడా ప్రాజెక్టుల డెవలప్మెంట్ కోసం 30,000 కోట్లు ఎంతో డిమాండ్ చేశారు నేరుగా అనేది. ఏం లేదు, మీడియా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇదిగో వీళ్ళిద్దరి మీద ఆధారపడ్డారు, వాళ్ళిద్దరు డిమాండ్ చేస్తున్నారు, ఇంకేముంది మోడీ సర్కార్ అయిపోయిందని వాళ్ళు చెప్పారు. మేమేం ప్రభుత్వాన్ని కోల్చాలనుకోవట్లేదు, సాయసిద్ధంగా అడుగుతామని. ఇప్పుడు స్టాలిన్ వెళ్ళి అడిగాడు, అంతకుముందు మొన్న రేవంత్ రెడ్డి వెళ్ళి అడిగాడు. మరి ప్రభుత్వాన్ని గులుస్తున్నట్ట? అడుగుతారు కదా, ప్రతి ముఖ్యమంత్రి అడుగుతాడు. అడిగిన దానికి ఎంతవరకు ఇవ్వగలుగుతా అంతవరకే ఇస్తారు. మనోళ్ళు కదా అని ఎక్స్ట్రా ఇవ్వరు, మనోళ్ళు కాదని చెప్పి తగ్గించి పెట్టరు. అది మోడీ సర్కార్కు ఉన్నది. మామూలుగా వచ్చేటటువంటి నిధులు ఇదివరకటి రోజుల్లో అయితే కనుక ఈ డబ్బులు కొంత తీసి ఓ 30% అవతల పెట్టి అది హోదా కింద ఇచ్చేవాడు. అది ప్లానింగ్ కమిషన్ లెక్కనికి వెళ్ళేది. ఇప్పుడు అట్లా కాదు కదా, నీతి ఆయోగ్ వచ్చాక 32 రూపాయల నుంచి 42 రూపాయలు ఇస్తున్నారు. ప్లస్ ఇవి ఉన్నాయి మనకి అదనంగా వచ్చేటటువంటి హైవేలు గీవేలు, ఇట్లాంటి నరేగా స్కీమ్ కింద వచ్చేటటువంటి రోడ్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ. చంద్రబాబు గారికి అది బాగా వచ్చు, కేంద్రానికి సంబంధించిన పథకాలు ఎలా ఒడిసి పట్టాలి, ఎలా తెప్పించాలి అన్నటువంటి. ఇప్పుడు మీకు ఇక్కడ ఇంటింటికి పంపులది ఖచ్చితంగా పూర్తి చేస్తారు, అలాగే సోలార్ది బాగా వాడతారు, హౌసింగ్ బాగా వాడతారు, ఇవన్నీ నడుస్తాయి. కాకపోతే అవి ఆ పేరు బీజేపీకి ఇస్తారా లేదా? బీజేపీ వాళ్ళు జగన్ హయాంలో ప్రెస్ మీట్లు పెట్టి ఇదిగో ఇది మాదే ఇది మాదే అని చెప్పేవాడు. ఇప్పుడు చెబుతారా లేదా అది చూడాలంటే. ఈ డిమాండ్లు ఈ కోరికలు ఈసారి మోడీకి ఒక సవాల్గా ఏమన్నా మారబోతున్నాయా? గతంలో 2 టర్మ్స్ అంత సునాయాసంగా వెళ్ళిపోయినట్టు కాకుండా ఇబ్బందులు ఏమన్నా ఉంటాయా ముందు? ఏమి నాకు తెలిసి అయితే వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు లోక జ్ఞానం పూర్తిగా తెలిసిన వాళ్ళే. ఇంకోటి ఆల్టర్నేటివ్ లేని వాళ్ళే. ఇద్దరికి ఆల్టర్నేటివ్ అంటే నితీష్ వెళ్ళి ఇప్పుడు మళ్ళీ లాలు కలుపుకోవడానికి సిద్ధంగా లేడు. కలుపుకున్నా పెద్ద ప్రయోజనం ఏం లేదు. ముగ్గురు గెలుస్తారేమో, కానీ ఏం సాధిస్తారు? ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఏం ఆల్టర్నేటివ్ ఉంది వేరేగా? ఇక్కడ కాంగ్రెస్ ఏమైనా బలోపేతమైన శక్తి ఏం కాదు కదా. అయితే గీతే ఈ 3-4 ఏళ్ళు తీసుకున్నాయని తీసుకున్న తర్వాత ఒకవేళ పబ్లిక్ లో వ్యతిరేకత ఉందనుకోండి, కిందసారికి మళ్ళీ బీజేపీని మేము అడిగితే ఇవ్వలేదని చెప్పి వెళ్ళొచ్చు అప్పుడు చివరిలో. అది లాస్ట్ లో చూసుకోవాలి. అంటే టీడీపీకి కూడా ఇప్పుడు మరొకరితో కూటమి కట్టాల్సినంత అవసరం కూడా ఏం లేదు కదా. ఇప్పుడు వచ్చిన అందుకనే కదా ఇప్పుడు వీళ్ళిద్దరిది కలిపి కన్నా కూడా కుదరదు అక్కడ వేరే ప్రభుత్వానికి. అది కాబట్టి అట్లా నడుస్తుంది. అంతే. రేపు కేంద్ర బడ్జెట్లో ఏమన్నా ఈ 2 రాష్ట్రాలకి ప్రత్యేకంగా ఏమన్నా ఉంటాయని అనుకోవచ్చా? నేను ప్రత్యేకించి రాస్తారనుకోండి, రాస్తే అప్పుడు అందరూ ఇదే క్వశ్చన్ చేస్తారు. మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెసే రచ్చ చేస్తుంది, మిగతా ఎన్డీఏ భాగస్వాములు రచ్చ చేస్తారు. అదిగో కంపల్షన్ వచ్చింది కాబట్టి అక్కడ చేశాడు చూసారా అని చెప్పి రాయకుండా పద్దుల్లోనే చూపెడతారు. రాష్ట్రం పేరుతో ఇవ్వరండి కేంద్రం. మీరు ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ ని ఒక కొత్తగా విభజించబడిన రాష్ట్రంగా చూసే అవకాశం 10 ఏళ్ళ తర్వాత ఉందా? ఉండదు. ఇక అట్లాగా అట్లా ఏమి ఉండదు. ఆ చాప్టర్ అయిపోయింది, ఇంకా అది ఎప్పుడు అయిపోయింది. రైట్, చూద్దాం మోడీకి ఒక సవాల్ అవుతుందా రేపు కొత్త బడ్జెట్ ఎలా ఉండబోతోంది? అటు బీహార్ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ చేస్తున్న డిమాండ్లు లేదంటే కోరికలను తీరుస్తారా?